హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను చూపిస్తున్న మొక్క తమలపాకు మొక్క అనమాట. చాలా అందంగా గ్రీన్ కలర్‌లో ఉంది గదా! ఇంతకుముందు అంతా తెగులు పట్టినట్టు ఉంటే దాన్ని మొత్తం కట్ జేసినాము. కట్ చేసినంక కొన్ని రోజుల తర్వాత ఇంత గ్రీన్‌గా వచ్చిందనమాట. ఇంకా దీనికి మేము అప్పుడప్పుడు తెగులు రాకుండా కొంచెమంతా వేపాకు పొడి అలా వేస్తూ ఉంటాము. అందువలన నీట్‌గుంది. ఇంక చెప్పాలంటే మెంతుల పొడి గినంగా ఏస్తుంటామనమాట. ఏదైనా చీడ, పీడ పోవడానికి. ఇలా చేస్తూ ఉంటే చాలా అందంగా తయారైతదనమాట ఈ మొక్క. ఇంక దీని గురించి చెప్పాలంటే తమలపాకు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయన్నమాట. చాలా ఆరోగ్య నేనైతే ముఖ్యమైనవి మీకు తెలవనివి, ఇంతవరకు మీకు తెలవనివి 10 తమలపాకు ప్రయోజనాలు చెప్తానమాట. ఇంక అయితే ఈ ఈ మరి ఇంతకీ ఈ తమలపాకు అంటే ఏంటిది? తమలపాకులను పాన్ ఆకులు అని గినంగా అంటారనమాట. వీటిని దక్షిణాసియా అంతటా సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది వినయపూర్వకమైన ఆకులు జీర్ణక్రియ మరియు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం నుండి చర్మ సంరక్షణ మరియు జుట్టు సంరక్షణ ప్రయోజనాలను అందించడం వరకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే సంభావ్య ప్రభావాలను నివారించడానికి ఇది జాగ్రత్తగా మరియు మితంగా ఉపయోగించడం చాలా అవసరం అన్నమాట. ఇక తమలపాకు పరిచయం, ఒక సాంప్రదాయ నివారణ గురించి చెప్తాం. ఇక పైపర్ తమలపాకు యొక్క నుండి తెలుసుకోవాల్సిన తమలపాకులు దక్షిణాసియా సంస్కృతి మరియు సాంప్రదాయాలలో లోతైన మూలాలను కలిగి ఉంటుంది. ఇది నిగనిగలాడే హృదయాకారపు ఆకులు వాటి సాంస్కృతిక ప్రాముఖ్యతకు మాత్రమే కాకుండా వాటి అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా విలువైందనమాట. ఇక తరతరాలుగా జీర్ణ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు మరియు తలనొప్పి వంటి వివిధ వ్యాధుల చికిత్సకు ప్రజలు తమలపాకును ఆశ్రయిస్తారనమాట. ఎందుకంటే ఇంకా జలుబు అయితే కొంచెము జింగతిలస్మాత్ తమలపాకు పైన వేసి తలకు కడుతూ ఉంటారు కొంతమంది. అలా కూడా జలుబు కొంచెం కంట్రోల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక దీని యొక్క పోషక విలువలు ఎలా ఉంటాయో తెలుసుకుందామా మరి. తమలపాకులు వాటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు దోహదపడి ముఖ్యమైన పోషకాలు, శక్తివంతమైన వనరులు 10 గ్రాముల తమలపాకులో లభించే కీలక పోషకాల వివరణ మీకు చెప్తా. ఇక పోషకాలు వచ్చేసి 100 గ్రాముల గాఢత ఉన్న దాంట్లో మీకు చెప్తా. శక్తి వచ్చేసి 49.85 కిలో క్యాలరీస్ ఉంటుందన్నమాట ఈ 100 గ్రాముల తమలపాకుల్లో. ఇక ప్రోటీన్ వచ్చేసి 3.49 గ్రామ్స్, కొవ్వు వచ్చేసి 0.73 గ్రామ్స్, ఫైబర్ వచ్చేసి 1.96 గ్రామ్స్, కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 7.33 గ్రామ్స్, బీటా కెరోటిన్ వచ్చేసి 3220 mcg ఉంటుందన్నమాట. విటమిన్ సి వచ్చేసి 20.66 మిల్లీగ్రామ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చేసి 78.15 మిల్లీగ్రామ్స్ ఈ తమలపాకులో ఉంటాయన్నమాట. అయితే ఈ పోషకాలు తమలపాకులను సమతుల్య ఆహారంలో విలువైన అదనంగా చేస్తాయన్నమాట. వివిధ శారీరక విధులను మద్దతు ఇచ్చే అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయన్నమాట. ఇక 10 ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు చెప్తా అన్నా కదా, ఇప్పుడు చెప్తాను. అయితే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంటే తమలపాకులో ఉండే ముఖ్యమైన నూనెలు జీర్ణ ఎంజైమ్ స్రావాన్ని ప్రేరేపిస్తాయి అన్నమాట. ఆహారం విచ్ఛిన్నం కావడానికి సహాయపడతాయి మరియు ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి అన్నమాట ఈ తమలపాకులు. ఇక నోటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. తమలపాకుల యొక్క యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి వ్యాధి కారకాలలో పోరాడడానికి సహాయపడుతుంది. దంతక్షయం, చిగుళ్ళ వ్యాధి మరియు దుర్వాసన ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పాన్ ఆకులను నమలడం వల్ల లాలాజలం ఉత్పత్తి ప్రేరేపిస్తుంది అన్నమాట. నోటి పరిశుభ్రతను ప్రోత్సహిస్తుంది.
ఇక శ్వాసకోశ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ఎలా అంటే తమలపాకులు ఎక్స్‌పెక్టారెంట్ మరియు బ్రోంకోడైలేటర్ ప్రభావాలను కలిగి ఉంటాయన్నమాట. అంటే దగ్గు, జలుబు వంటి ఉబ్బసము, శ్వాసకోశ పరిస్థితులను నిర్వహించడానికి ప్రయోజకరంగా ఉంటుందన్నమాట. ఇక గాయాలను నయం చేయడాన్ని మెరుగుపరుస్తుంది. తమలపాకు యొక్క యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గాయం మానడానికి వేగవంతం చేస్తాయి. మరియు ఫాస్ట్‌గా సమయోచితంగా పూసినప్పుడు ఇన్ఫెక్షన్లు నివారించబడతాయి అన్నమాట. ఒత్తిడి మరియు ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుంది. తమలపాకుల యొక్క తేలికపాటి ఉద్దీపన ప్రభావాలు ఒత్తిడి తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి మరియు మానసిక స్పష్టతను ప్రోత్సహించడానికి సహాయపడతాయి అన్నమాట. ఇవి ఆందోళన మరియు నిరాశ సహజ నివారణగా మారుతాయి అన్నమాట. ఇక రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తమలపాకుల్లో అధిక విటమిన్ కంటెంట్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. శరీరం ఇన్ఫెక్షన్ మరియు వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది. ఇక రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. తమలపాకుల్లో ఉండే బయో యాక్టివ్ సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని, మధుమేహ నిర్వహించడానికి ఇవి సహజ సహాయకుడిగా మారుస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి అన్నమాట. ఇక హృదయనాళ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. తమలపాకుల యొక్క శోధ నిరోధక మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి అన్నమాట. ఇంకా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. భోజనం తర్వాత తమలపాకులను నమలడం వల్ల ఆకలిని అణిచివేయడానికి, జీర్ణక్రియను పెంచడానికి మరియు సమతుల్య ఆహారము మరియు క్రమం తప్పకుండా వ్యాయామంతో కలిపి బరువు తగ్గడానికి ప్రోత్సహించడానికి సహాయపడుతుంది అన్నమాట. ఇక చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంటే స్కిన్ చాలా అందంగా మారడానికి ఈ తమలపాకులు సహాయం చేస్తాయి అన్నమాట. అది ఎలానో తెలుసుకుందాం. ఈ తమలపాకుల యొక్క యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మొటిమలను ఎదుర్కోవడానికి, మంటను తగ్గించడానికి మరియు సమయోచితంగా పూసినప్పుడు లేదా క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి అన్నమాట. ఇక చర్మము మరియు జుట్టు సంరక్షణ కోసము పానాకులు అనమాట. పానాకులు అంటే తమలపాకులు అనమాట. తమలపాకులకు మరొక పేరు పానాకులు. ఈ తమలపాకులు వాటి అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మీ చర్మము, జుట్టుకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో నల్ల మచ్చలను కాంతివంతము చేసి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతోటి పోరాడి మరియు వాటిని తగ్గిస్తుంది అన్నమాట. చికాకు కలిగిన చర్మాన్ని ఉపశమనం చేయడానికి, దురద నుండి ఉపశమనం పొందడానికి తమలపాకులు ఉపయోగపడతాయి. ముఖం వాపును తగ్గిస్తుంది అన్నమాట. చిన్న కోతలు, కాలిన గాయాలు మరియు కీటకాల కాటులకు నయం చేస్తుంది అన్నమాట. హెయిర్ మాస్కులతో జుట్టు మూలాలను బలోపేతం చేయడం కోసము, జుట్టు రాలడం తగ్గించడం కోసం గుణంగా ఈ తమలపాకులను ఉపయోగిస్తారు. జుట్టు పెరుగుదలను ఉత్తేజపరచడం కోసము వాక్యూమ్ను జోడించండి. చుండ్రు మరియు తల చర్మము ఇన్ఫెక్షన్లకు ఈ చికిత్స పొందడానికి ఈ తమలపాకులు ఉపయోగపడతాయి అన్నమాట. ఇక పాన్ యొక్క ఈ ప్రయోజనాలను పొందడానికి మీరు మీ చర్మం లేదా జుట్టును తమలపాకుల చూర్ణం చేసి పేస్టును పూయవచ్చు లేదా తమలపాకు సారం ఉన్న ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. ఇక ఈ తమలపాకు యొక్క ప్రభావాలు మరియు జాగ్రత్తలు గినంగా కొన్ని తెలుసుకుందాము. తమలపాకులు అనేక ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ సంభావ్య దుష్ప్రభావాలను నివారించడానికి వాటిని జాగ్రత్తగా ఉపయోగించడం చాలా ముఖ్యం అన్నమాట. ఇక అధిక వినియోగం. పాన్ ఆకులను అధికంగా నమలడం వల్ల కడుపులో చికాకు మరియు ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి అన్నమాట. పొగాకు లేదా అరేక గింజలతో నమలడం తమలపాకులకు
ఆకు, పొగాకు లేదా అరేక గింజలతో కలపడం వల్ల నోటి క్యాన్సర్ మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇక అలర్జీ ప్రతిచర్యలు అనమాట. కొంతమంది తమలపాకులను తిన్న తర్వాత దురద లేదా వాపు వంటి అలర్జీ ప్రతిచర్యలు అనుభవించవచ్చు. తమలపాకులను ఉపయోగించిన తర్వాత మీకు ఏమైనా దుష్ప్రభావాలు ఎదురైతే వాడడం మానేసి ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించండి. ఇక రోజువారీ జీవితంలో పానాకులు ఎలా ఉపయోగించాలి మరియు జాగ్రత్తలు ఏంటివి తెలుసుకుందాం. అయితే పాన్ యొక్క ప్రయోజనాలు మీ దైనందిక జీవితంలో సురక్షితంగా చేర్చడానికి ఈ జాగ్రత్తలు పాటించాలన్నమాట. ఇక జీర్ణక్రియకు సహాయపడడానికి భోజనం తర్వాత తమలపాకులను మితంగా తీసుకోండి. కొద్ది మొత్తంలో నమలండి. జీర్ణక్రియను మరియు శ్వాస తాజాగా ఉంచడానికి భోజనం తర్వాత కొన్ని తాజా తమలపాకులను నమలండి. చర్మ పరిస్థితులు, గాయాలు మరియు ఇన్ఫెక్షన్ చికిత్స చేయడానికి తమలపాకు పేస్ట్ను సమయోచితంగా పూయండి. ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను నివారించడానికి అరేక గింజలు మరియు పొగాకుతో తమలపాకును నమలడం మానుకోండి. ఇక తమలపాకుల శాస్త్రీయ పరిశోధన మరియు భవిష్యత్తు సారం ఏంటిదంటే, తమలపాకులు సాంప్రదాయ ఉపయోగాలు మరియు ప్రయోజనాలు ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు ధృవీకరించడం ప్రారంభించాయి. పాన్ ఆకులలో హైడ్రాక్సీ చావికాల్ మరియు యూజెనాల్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలను ప్రదర్శించడానికి అధ్యయనాలు చెప్తున్నాయన్నమాట. ఈ పరిశోధనలు వివిధ ఆరోగ్య పరిస్థితులను నిర్వహించడానికి మరియు మొత్తం శ్రేయస్సు ప్రోత్సహించడానికి తమలపాకుల వాడకాన్ని సమర్థిస్తారు. అయితే తమలపాకు వినియోగం యొక్క చర్య యొక్క విధానాలు, సరైన మోతాదుల మరియు దీర్ఘకాలిక ప్రభావాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరం అన్నమాట. ఇక తమలపాకు ఆకు గురించి తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. పానాకు ఆరోగ్యానికి మంచిదా? అవును, పానాకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. వాటి మెరుగైన జీర్ణక్రియ, మెరుగైన నోటి ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తిని పెంచడం వంటివి ఉన్నాయన్నమాట. మనం రోజు తమలపాకు తింటే ఏమవుతుంది? రోజు తమలపాకులను మితంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది అన్నమాట. మరియు శ్వాస తాజాగా ఉంచడం వంటి వివిధ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే అధికంగా తీసుకోవడం వల్ల తల తిరగడం మరియు వికారము వంటి దుష్భావాలు సంభవించవచ్చు. ఇక కొవ్వు కాలేయానికి తమలపాకు మంచిదా? తమలపాకులతో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కాలేయ ఆరోగ్యానికి తోడ్పడడానికి కొన్ని అధ్యయనాలు సూచించినప్పటికీ తమలపాకు ప్రయోజనాలు కొవ్వు కాలేయ వ్యాధి నిర్వహణకు ప్రత్యేకంగా అనుసంధానించే శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉన్నాయన్నమాట. ఇక తమలపాకు యూరిన్ యాసిడ్ పెంచుతుందా? తమలపాకు శరీరంలో యూరిన్ యాసిడ్ స్థాయిలు నేరుగా పెంచుతాయని సూచించడానికి ఎటువంటి నిశ్చయాత్మకమైన శాస్త్రీయ ఆధారాలు లేవన్నమాట. ఇక తమలపాకు క్యాన్సర్ రాదా? తమలపాకులు మాత్రమే క్యాన్సర్ రాదు. అయితే వాటి పొగాకుతో కలిపి నమలడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందన్నమాట. తమలపాకు బీపీ తగ్గిస్తుందా? తమలపాకులో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు తేలికపాటి హైపోటెన్సివ్ ప్రభావాన్ని కలిగి ఉంటాయని, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ఈ ఫలితాలను నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందన్నమాట. ఇక ప్రయోజనాలు మరియు నష్టాలు సమతుల్యం చేయడం ఎలా అంటే, జీవక్రియ మరియు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, నోటి రోగ నిరోధక శక్తిని పెంచడము మరియు చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం వరకు తమలపాకు విస్తృత శ్రేణి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయినా వాటి బాధ్యతాయుతంగా ఉపయోగించడం మరియు సంభావ్య దుష్ప్రభావాలను మరియు జాగ్రత్తలు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సమతుల్య జీవన శైలిలో తమలపాకులను చేర్చడం ద్వారా మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణులతో సంప్రదించడం ద్వారా మీరు సరైన ఆరోగ్యం కోసం ఈ సాంప్రదాయ నివారణ శక్తిని సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట.
ఇలా ఉన్న ఈ తమలపాకు ఆర్ పాన్ ఆకుల యొక్క విశేషాలు అన్నమాట.